అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాసరి ప్రసాద్ గారు, ఇరిగేంద్ర గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి, అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా కలవడం జరిగింది. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జంతర్ మంతర్ దగ్గర వారి యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అనేక మంది నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. అంటే ఆ ధర్నాకు మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసమా, లేకుంటే వారు దేనికోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేసే దానికోసంగా ప్లాన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల్లో అందరూ కూడా ఒక సందేహం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హత్యలు, అనేక దాడులు, అనేక కేసులు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఒక్కసారి మీరు శుద్ధపోసలాగా, మీరేదో నిజాయితీ పౌరులాగా మీరు మాట్లాడిన ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సౌకర్యాలతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. ఈరోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీ యొక్క ప్రభావితం మీదే జరిగినటువంటి విషయం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, దహనకాండలు, దుర్మార్గాలు, హత్యలు ఏ విధంగా జరిగినో చెప్పుకుంటా పోతే, వైజాగ్ నుంచి కరోనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఎస్సీ సోదరులు డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా గుండు చేయించి అతను ఏ విధంగా చనిపోయాడో అది ప్రభుత్వం హత్య. ఆయన మెంటల్ హాస్పిటల్లో పెట్టడం యథేచ్ఛగా ఎవరు అడగలేదు. ఆ రోజు ధర్నా చేయాలి కదా మీరు. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ధర్నా చేశారా? ఈవెన్ కావల్లో కరుణాకరు ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క వైసీపీ నాయకుల వల్ల ఆ రోజు ధర్నా చేశారా? లేకుంటే ఒక దళిత సోదరులు పెట్రోల్ బంకులో మీ యొక్క నాయకులు పోయి కొట్టి భయంకరంగా అటెంప్ట్ చేస్తే దాని మీద ఏమైనా ధర్నా చేశారా? లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఒక ఎంపీని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టి హాస్పిటల్లో కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ 5 ఏళ్ళు మీది కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తూ కొన్ని పార్టీలు అక్కడ సపోర్ట్ చేసినాయి అంటే ఎవరు ఉనికిని కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టుంది ఈ యొక్క రాష్ట్రాల్లో. ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే, ఈ విధమైనటువంటి దహనకాండ జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు. ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్గా నేనున్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో 10 కేసుల పైన పెట్టారు. అంటే ప్రజల కోసం నిన్ను నిలదీసినందుకు, ధర్నాలు చేసినందుకు, నువ్వు చేసేటువంటి దుర్మార్గాలను నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మీద ఆ రోజుల్లో 10 కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అంటే ఆ విధంగా నా మీదే ఇన్ని కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల కేసులు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మొన్న వెళ్ళారు, వినుకొండ వెళ్ళారు. అక్కడ వాళ్ళ యొక్క నాయకులే ఒకరొకరు అంతకుముందున్న కక్షలతో, పాత కక్షలతో ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు చేసి హత్య చేసుకుంటే దాన్ని ఎన్డీఏకి పిలవడం, ప్రభుత్వాన్ని ఆపాదించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గుయ్యమనే విధంగా ఆయన చెప్తా ఉంటాడు.
కొట్టారో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆ 11 సీట్లు కూడా రాకూడదు. ఇంకా నేనైతే ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పా, సింగిల్ డిజిట్ ఆయన రాబోతుందని. ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా, ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, ప్రభుత్వం వచ్చే ఎన్నెళ్ళు అయింది ఒకసారి ఆలోచన చేద్దాం. నీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు. మీ బాబాయిని మర్డర్ చేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు. ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు? మీ ప్రభుత్వం వచ్చింది, మా బాబాయిని ఎందుకు చంపారు, ఎవరు చంపారని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు? మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు నీతో రాష్ట్రం అంతా తిరిగారు, దేశం అంతా తిరిగారు. మా నాన్న చంపింది ఫలానా వాళ్ళని చెప్పారు. ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. మీరు ఎవరైతే హత్యలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో వాళ్ళ భాష, వాళ్ళ వ్రాత భాష, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గౌరవం మన ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఎక్కడ అరెస్ట్ చేశారో, ఎక్కడ దాడులు చేశారో, ఎక్కడికి పోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద కావచ్చు, మాజీ మంత్రుల మీద కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇంతమంది మీద కేసులు పెట్టారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వస్తే మీరు హోటల్ చుట్టూ పోలీసును పెట్టి ఏ విధంగా బంధించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా మీ యొక్క ప్యాలెస్ని, ఏదైతే వైజాగ్లో ఉన్న ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ని చూడడానికి కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఈరోజు మీ భోగాతం అంతా బయటపడుతుంది. 500 కోట్లతో ప్యాలెస్లు కట్టుకున్నావు. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేసావో 20 సంవత్సరాల వెనక్కి ఈ రాష్ట్రాన్ని నెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ప్రజలందరూ గమనించి నీకు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఇకనైనా సరే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రభుత్వంలో నిన్న అసెంబ్లీలో ఈ యొక్క వైన్ మీద, ఈ యొక్క బ్రాందీ మీద నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. నువ్వు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. 1,00,000 రూపాయలు. ఈరోజు చిన్న బడ్డీ కొట్లు కూడా, చిన్న షాపులు కూడా ఈరోజు అందరూ కూడా డిజిటల్ ఉపయోగిస్తే నువ్వు క్యాష్ తీసుకున్నావు. 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే దానిలో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అదేవిధంగా హౌసింగ్లో కూడా కావచ్చు, చాలామంది పాపం నమ్మి కాంట్రాక్టర్లు హౌసింగ్ ఏ విధంగా కట్టారో మనకు తెలుసు. కానీ ఆ హౌసింగ్ కూడా మీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఘనత అనేక జిల్లాల్లో జరిగిన, నెల్లూరు జిల్లాలో కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా నుంచి కూడా రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఒక పేదలకు సంబంధించినటువంటి హౌసింగ్, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆవాస యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళు, ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా దుర్మార్గం చేశారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, మీరు హత్యలు చేశారు, కేసులు పెట్టారు, దుర్మార్గం చేశారు, దౌర్జన్యం చేశారు, దోపిడీ చేశారు, దుర్మార్గం చేశారు. ఎక్కడ చూసినా గ్రావిలు, ఇసుక ఎంత దోచుకోలో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు అబాస్పాలు చేయాలంటే మీరే శిక్ష పడుద్ది. మీరు ఆ రోజు శశికళ ఏదైతే ఆ విధంగా చేసిందో, శశికళ గారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయో మీకు కూడా అన్ని కేసుల్లో తొందరగా కోర్టు ఎంక్వైరీ చేసి మిమ్మల్ని జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాకా తప్పించుకున్నారు 5 సంవత్సరాలు. అదేవిధంగా అవినాష్ రెడ్డి ఏదైతే హత్యలో పాల్గొని సిబిఐ క్లారిటీగా ఇచ్చింది. మళ్ళీ ఈరోజు అవినాష్ గారు మళ్ళీ సిబిఐకి రాస్తా ఉన్నారు. అన్ని ఆ రోజు ఉన్నటువంటి సిబిఐ తప్పులు చేశాడు. ఈరోజు నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఎన్డీఏతో కలుస్తూ ఉన్నావు. అయినా సరే
మీరు ప్రభుత్వంలో నిరూపించుకోలేనిది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇకనన్నా సరే మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడే విధంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా కోర్టులో అతి త్వరగా విచారణ చేసి ఆయన జైలుకి పంపించాల్సినటువంటి, శాశ్వతమైనటువంటి జైలుకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉంటే కావల్లో దాదాపు 120 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేమి, గుంటలైతేమి, ఏదైతే పశువులకు ఉన్నటువంటి గుంటలు, శ్మశానాలు అన్నీ ఆక్రమించి ఫ్లాట్లు వేస్తే గౌరవ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యే ఈరోజు పెద్ద ఎత్తున ఆ యొక్క అవినీతి మీద ఈరోజు విచారణ జరుపుతూ ఉన్నారు. ఈరోజు అన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. గగ్గోలు పెడుతున్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళందరూ కూడా, లేదా ఆక్రమణదారులందరూ, దోచుకున్న దారులందరూ కూడా. ఒక్కసారి ఈ విధంగా నేను ఒక్కసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నా ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా మంత్రి గారు, 2 మంత్రులు ఉన్నారు మన జిల్లాలో, మంత్రులు 2 కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క అవినీతి మీద మీరు పోరాడాలని భారతీయ జనతా పార్టీ ఒక కూటమిలో ఉన్న సభ్యులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే అప్పుడేమో దహనకాండ, ఇప్పుడేమో అభివృద్ధి. చూస్తే రాజధానికి ఈరోజు బడ్జెట్లో స్వేచ్ఛగా ఈరోజు 15,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పోలవరాన్ని ప్రతి పైసా మేమే పెట్టుకుంటా పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పారిశ్రామికంగా ఉన్నటువంటి ఏదైతే వైజాగ్ ఉందో స్టీల్ ప్లాంట్కి కూడా కేటాయించడం జరిగింది. అనేకమైనటువంటి పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికోసంగా ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నెల్లూరు జిల్లా తరఫున ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గుర్తించి, రాజధానిని ఏ విధంగా గుర్తించారో ఒక్కసారి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ తెలియజేస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.